డియర్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్ కుమార్ని. టుడే నా బర్త్డే ఫ్రెండ్స్. నేనైతే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాను. నా ఛానల్ ద్వారా మీ బ్లెస్సింగ్స్ అయితే నాకు ఎప్పుడూ మనస్ఫూర్తిగా ఉంటాయని నేనైతే కోరుకుంటున్నాను. ఇదైతే క్రియేటివ్ చేసింది మా రాజేష్ బావ అండ్ మా నోక బావ. నేనైతే చర్చికి వెళ్ళాను ఫ్రెండ్స్. ఫ్రైడే ఈరోజు చర్చికి వెళ్ళేసి వచ్చాను. సడన్గా అయితే ఎక్స్ప్రెషన్ చేయలేదు, అనుకోలేదు. అయితే మా రాజబాబు అయితే ఇలాగా ఒకేసారిగా రాజబాబు అన్నకైతే ఎదురైతే వస్తారు. బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నాం. మా అమ్మమ్మ కూడా కేక్ తినిపించాను. తర్వాత మా అమ్మగారు అయితే నాకైతే ప్రార్థన చేశారు. ఎందుకంటే ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా మా అమ్మ అయితే బ్లెస్సింగ్ చేసింది. నాకైతే ఎంతో సంతోషంగా ఉంది. ఫస్ట్ దేనికైనా మనకైతే దేవుడి సపోర్ట్ ఉండాలి. తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఏ విషయంలోనైనా ముందుకెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా అమ్మ అయితే ప్రార్థన చేసి అలాగా ఇంకా ఈరోజు ఎన్నిమంది జరుపుకుంటారో పుట్టినరోజు కూడా వాళ్ళ కోసం కూడా మా అమ్మ అయితే ప్రార్థన చేసి బ్లెస్సింగ్స్ అయితే చేసింది. పుట్టినరోజు చేసుకుని నేనైతే దేవుడి దయ వల్ల మీ అందరూ సపోర్ట్ వల్ల ఇంకా మీ ఆయుష్ వేసుకుని మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇప్పుడైతే ముందుకు వెళ్తున్నాను. ప్రార్థన చేస్తుండగా, ఎందుకంటే దేవుడి సపోర్ట్ మనకి ఎప్పుడూ ఉండాలి. మన దేవుడి సపోర్ట్ లేకపోతే ఎప్పుడు ఉండదు. ఒక జననం కన్నా ఒక మరణం ఎంతో గొప్ప అని దేవుడైతే చెప్పాడు. ఎందుకంటే జన్మించడం గొప్ప కాదు, కానీ మరణించడం గొప్ప. మరణించిన తర్వాత అంటే మన కోసం 10 మంది అయితే చెప్పుకొని వస్తారు. ఈరోజు ఒక పుట్టినరోజు నాడు మన్నీ ఎలా చెప్తున్నాడు అనుకోకండి. అంటే దేవుడు 2 విధాలు కూడా చెప్పాడు. జననం కంటే మరణం ఎంతో ఇంపార్టెంట్ అంటారు. ఇప్పుడైతే ప్రేయర్ అయిపోయి ఉండగా నేనైతే కేక్ కట్ చేసి ఫస్ట్ మా మేనకోళ్ళకి తినిపించాను. తర్వాత కేక్ కట్ చేసి ఎంత సంతోషంగా అయితే ఉన్నాను. అందరూ బర్త్డే విషెస్ చేస్తున్నారు. కేక్ అయితే ఇప్పుడైతే ఎంతో కట్ చేస్తుండగా నా ఫస్ట్ లాగ్ అండి, నా బర్త్డే లాగు. మీరు ఎప్పుడూ చూసి నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, పిల్లలు దేవుళ్ళు అన్నారు. అందుకే ఫస్ట్ అయితే నేను కేక్ కట్ చేయగలి పిల్లలకే పెట్టాను. పిల్లలు దేవుడితో సమానం అన్నారు కాబట్టి, పిల్లల తర్వాత పెద్దవాళ్ళు కాబట్టి, ఎందుకంటే మనము ఆ స్టేజ్ నుండే వచ్చాం కాబట్టి ఫస్ట్ పిల్లలకి పెట్టాను. కేక్ తినిపించి వాళ్ళంతా సంతోషం పడుతుందిగా నాకు కూడా ఎంతో సంతోషంగా ఆనందంగా అయితే నాకు ఉంది. మా అమ్మగారికి అయితే ఇప్పుడు కేక్ తినిపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నా చిన్న ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మేమైతే మాకు ఏ సపోర్ట్ ఉండదు, కానీ ఏదో మీరు ఉండాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇప్పుడైతే కేక్ అయితే అలాగా మా ఊళ్ళకు తినిపించిన తర్వాత మా చెల్లెల కూతురికి అయితే కేక్ అయితే తినిపించాను. ఎందుకంటే మా చెల్లెల కూతురు అయితే హైదరాబాద్లో ఉన్నారు, మా బావ హైదరాబాద్లో ఉన్నారు. మా చెల్లెలు ఆయన వాళ్ళిద్దరికి కూడా ఫోన్లో విష్ చేశారు. నాకు ఎంతో సంతోషంగా ఉంది. నాకు విష్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరున మరొకసారి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు ఎర్లీ మార్నింగ్ మా అమ్మ విష్ చేసింది, మా చెల్లి విష్ చేసింది, నా ఫ్రెండ్స్ విష్ చేశారు. మీరు కూడా ఇది చూసి ఇంకా నా బర్త్డేకి మీ బ్లెస్సింగ్స్ కావాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఏదైనా చేయగలం జీవితంలోని. కేక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. కేక్ తింటుంది కూడా ఇంకా తినాలనిపిస్తుంది. కేక్ అయితే చాలా చాలా బాగుంది. చూడండి మా మేళ ఎలా గెంతుతున్నాడు. నా బర్త్డేకి మిస్ అయ్యిందని మా చెల్లి, మా బావ, మా దానమ్మ అందరూ మిస్ అయ్యారు. చూడండి ఫ్రెండ్స్, ఇంకేంటి ఫ్రెండ్స్ మరి విశేషాలు. ఇప్పుడైతే మొత్తం కేక్ అయితే కట్ చేసింది అయితే అయిపోయింది. పిల్లలకైతే తినిపించాను. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, జై హింద్, మీ అనిల్ కుమార్. సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.